రైతులు పండించిన ప్రతి వస్తువుకు కూడా మద్దతు ధరకు కింది ధరలే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మద్దతు ధర లేదు. ముఖ్యంగా ఈరోజు జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ అదేవిధంగా పప్పు ధాన్యాలకు సంబంధించి కూడా అన్నీ కూడా ఎంఎస్పికి దిగువ భాగాన్ని ఉన్నాయి. అయినా కూడా మరి ప్రభుత్వము ఒక్క పంట కూడా కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈరోజు మనం నంద్యాల మార్కెట్ యార్డ్లోనే చూస్తున్నాము, రైతులందరూ ఇక్కడే మొక్కజొన్న ఆరబోసుకున్నారు. మరి దీనికి మద్దతు ధర 2400 అయితే ఈరోజు బయట మార్కెట్లో 1700కు అమ్ముకుంటున్నారు. మరి జనవరి నుంచి రైతులందరూ రిప్రజెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ను. ఎందుకంటే మొక్కజొన్న పండింది, మరి గవర్నమెంట్ కొనుగోలు చేయాలని చేస్తుంటే ఇంతవరకు దానికి బాధ్యత రహితంగా మరి గవర్నమెంట్ చేస్తుంది. మరి ఈరోజు జొన్నలు కొంటామన్నారు, జొన్నలు కూడా కొంటామని చెప్పి 10 రోజులైంది. మరి ఏ ఊర్లో కూడా ఒక్క లారీ కూడా మరి కొనుగోలు చేసి బయటకు పోయిన సందర్భాలు లేవు. అదేవిధంగా మరి దీంట్లో మన ప్రొక్యూర్మెంట్లో రాజకీయమే చేస్తున్నారు. ఫర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే మరి అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ మరి యూరియా దొరకక చాలా మంది రైతులు ఇబ్బంది పడినారు. మరి ఎప్పుడూ లేదు ఫర్టిలైజర్స్ ఆ విధంగా స్కేర్సిటీ రావడం అనేది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మరి గత ప్రభుత్వము వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వము మరి ఏ రోజైనా కానీ పంటకు దిగువన మద్దతు ధర ఉందంటే మన 2-3 రోజులలోనే పర్చేజ్ సెంటర్స్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని కానీ ఆఖరుకు అప్పుడు కల్లాలలోనే కొనడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా మామిడి రైతులు కానీ పొగాకు రైతులు కానీ మరి లాస్ట్ ఇయర్ ఎంత ఇబ్బంది పడినారు, ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఈ బెల్ట్ అంతా వరి పండించే బెల్టే కాబట్టి మరి మద్దతు ధరకు వరిని కూడా కొనుగోలు చేయాలా. మరి ఈరోజు చూసుకుంటే క్వింటల్ 2200కు పైగా మద్దతు ధర ఉంటే మరి ఇక్కడ 75 కేజీల ప్రకారము 1450-1500 రేటు ఉంది. మరి ఎందుకు గవర్నమెంట్ దీన్ని కొనుగోలు చేయడం లేదో అర్థం కాలే. మరి ముఖ్యంగా రైతులకు అన్ని రకాలుగా ఇబ్బంది జరిగింది. మరి రీసెంట్గా మీకు అందరికీ తెలుసు, మంచి సీజన్లో హార్వెస్టింగ్ టైంలో మరి డీజిల్ కొరత రావడము, రైతులు చాలా ఇబ్బంది పడడం కూడా జరిగింది. మరి ఇవన్నీ గమనించి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము, రైతులు పండించిన ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ అంతా మద్దతు ధరకు కొనుగోలు చేయాలా, వరి కానీ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో కష్టాల పరంపర కొనసాగుతూ ఉంది అని చెప్పడానికి ఎన్నో దాఖలాలు ఉన్నాయి. ఈరోజు రైతులు ఏ రకంగా నష్టపోతూ ఉన్నారు, ఏ రకంగా కష్టపడతా ఉన్నారు అనేది ఏ విభాగంలో చూసిన రైతునైనా అడిగినా కూడా వాళ్ళ బాధలు వర్ణనాతీతం. రైతే రాజు అని చెప్తారు. రైతును దోచుకోవడమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజెండాగా తెలుస్తూ ఉంది. మొక్కజొన్న కేంద్రం, మొక్కజొన్న కొనుగోలు, మద్దతు ధర మేము కొంటామని చెప్పారు. మార్కెట్ యార్డ్లోకి వచ్చాం, మన ముందు మొక్కజొన్న కూడా వేసినారు, మార్కెట్ యార్డ్లో ఉంది. నేను సూటిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు మొక్కజొన్న కొంటా ఉన్నారా? కొనట్లేదు. 1700 రూపాయల నుంచి 1750 రూపాయలకు మార్కెట్ యార్డ్లో ఆరబోసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటా ఉన్నారు. ఇది దీన పరిస్థితి. ఉన్నారా? ఏ ఒక్క రైతుకు, ఏ ఒక్క విభాగం యొక్క రైతుకు మంచి చేసినామని చెప్తా ఉన్నారా? ప్రతిసారి అబద్ధాపు వాగ్దానాలు,
మీ ఎల్లో పత్రికలు తప్ప వేరే ఏమీ చేయలేకపోతా ఉన్నారు. అదే మా జగన్మోహన్ పీరియడ్ లో భూసార కేంద్రం దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రాల్లో అన్ని చేసుకుంటా పోయినాం. విత్తన శుద్ధి, శాండ్ టెస్టింగ్, సీడు, ఆన్లైన్లో పంట నమోదు కేంద్రము, తర్వాత మద్దతు ధర ఇమ్మీడియట్ గా ఇక్కడే. నేను కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేసినాను, నా సర్వీస్ కూడా ఉంది. ఇక్కడే పసుపు కూడా కొనుగోలు చేయడం జరిగింది. పసుపు రేటు తక్కువ వస్తుంది. మీరు అండగా లేకుంటే మీ మెడలు వంచైనా సరే మేమైతే రైతులతో పాటు ఉండి రైతుల పక్షాన ఉండి పోరాడదామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.